సార్ ఈవీఎంల వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. ఎలన్ మస్క్ ఎప్పుడైతే ట్వీట్ చేశాడో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా డీకే శివకుమార్ కూడా జాబితాలో చేరండి. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా సార్? అంటే యాక్చువల్గా 2009లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద గొడవ చేశారు. ఈవీఎంలు చాలా ప్రమాదకరం, హ్యాకింగ్ జరుగుతున్నాయి, ఆయన ఓడిపోయిన తర్వాత చేసినటువంటి ఇది. ఓడిపోయాడు కాబట్టి అట్లా చేశారనుకున్నాం. తర్వాత మళ్ళీ 2014 ఆయన గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ 2019లో ఓడిపోయారు. సో ఓడిపోయినప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు ఆ విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్ గారు ఈ విమర్శ చేశారు. బ్యాలెట్కి వెళ్ళడం బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ అన్నారు, డీకే శివకుమార్ గారు అన్నారు, అట్లాగే శామ్ పిట్రోడా అన్నారు, ఎలన్ మస్క్ అన్నారు. ఇట్లా చాలామంది, రాజీవ్ చంద్రశేఖర్ అన్న ఆయన మాత్రం ఈవీఎంలకు మద్దతుగా ఇండియాలో అట్లా జరగదని చెప్పారు. మాబోటి వాళ్ళని కూడా కొంతకాలం క్రితం వరకు ఈవీఎంల్లో పెద్ద మోసం జరగదేమో అనేటువంటి ఫీలింగ్లో ఉండేవాళ్ళం. కానీ ఈ ఎలన్ మస్క్ లాంటి ప్రపంచ స్థాయి నిపుణులు, సాంకేతిక నిపుణులు చెప్పిన తర్వాత ఆలోచించాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. దాని తగ్గట్టుగా 2019లో చంద్రబాబు ఓడిపోయిన పరిస్థితికి 2024లో జగన్ గారు ఓడిపోయిన పరిస్థితికి చాలా తేడా ఉంది. ఆ రోజున ఆయన అనేక హామీలు విస్మరించడం చేయలేకపోయారు. రుణమాఫీ అని, కాపు రిజర్వేషన్ అని, ఇంకా చాలా దాదాపు 300-400 హామీలు ఉన్నాయి కదా, అవి చేయలేకపోయారు. సో దానివల్ల అక్కడ నష్టం జరిగింది టీడీపీకి. సో ఆ ఎఫెక్ట్ పడింది. దానితో జగన్ గారు తనకంటూ కొన్ని ఎజెండా పెట్టుకుని పాదయాత్ర చేయటం, పేద వర్గాలని, అన్ని వర్గాలను ఆకర్షించడం ద్వారా ఆయన గెలుపొందగలిగాడు. అక్కడ ఈవీఎంల మీద నాకైతే అనుమానం రాలేదు. ఎందుకంటే మెజారిటీలు కూడా మరీ ఓవర్గా ఏమి రాలేదు. కానీ ఈసారి 2024 వచ్చేసరికి ఆశ్చర్యంగా అసలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించని రీతిలో 11 స్థానాలకు పడిపోవడం అంటే వాళ్ళు కూడా అనుకున్నారు. ఆ స్థాయికి పడిపోద్దని ఎవరూ అనుకోలేదు, వాళ్ళు కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు. దీంతోనే జనానికి అనుమానం వస్తూ ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే రాయలసీమలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంటాయి. ఈవీఎం ఉన్నా, బ్యాలెట్ పత్రాలు ఉన్నా, కొన్ని చోట్ల తెలుగుదేశం చేస్తుంది, కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు చేస్తారు. అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది, వైసీపీ వాళ్ళు ఒక గ్రామంలో వాళ్ళందరూ అనుకుని ఏదో ఓట్లు వేసినట్టున్నారు, లేదా రిగ్గింగ్ చేశారని అనుకుందాం. పోనీ టైమింగ్ రిగ్గింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, రిగ్గింగ్ చేసి ఆ పార్టీ వాళ్ళు చేసిన, ఈ పార్టీ వాళ్ళు ఏం చేసిన వేస్తారంటే, ఒక 700 ఓట్లు ఉన్నాయనుకోండి, 100-200 ఆపోజిట్ పార్టీకి వేసి మిగతా 600 ఇటు వేస్తారు, ఒక 100 మిగులుస్తారు. సో 100% పోల్ చేయకుండా, ఎందుకంటే అనుమానం రాదు. అయితే విచిత్రంగా మన అరుణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళే ఓట్లు వేశారు, ఫలానా పార్టీకి వైసీపీకి మెజారిటీ వస్తుందని వాళ్ళే ఆ రకంగా వేశారు. కానీ ఆశ్చర్యంగా టీడీపీకి మెజారిటీ వచ్చింది ఆ బూత్లో అనేది ఇప్పుడు వారి వాదన. అంటే ఏదో సంథింగ్ రాంగ్ అనేది నాకు, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదో స్టాండర్డ్ లేకుండా మాట్లాడతాడని నేను అనుకోను. సో ఆయనకి గట్టి నమ్మకమైనటువంటి సమాచారంతో ఈ విషయం చెప్పి ఉండాలి, ఇట్లా సాధ్యం కూడా. సో అట్లా అంతేకాకుండా ఎలన్ మస్క్ చెప్పాడు ఈ దాంట్లో ఉన్న లోటుపాట్లు. నేను కూడా కొంతమందితో మాట్లాడితే, ఇప్పుడు ఒకప్పుడు సైబర్ టెక్నాలజీ అనండి, లేదా ఈ హ్యాకింగ్ టెక్నాలజీ, ఇవన్నీ ఈ స్థాయిలో ఉండకపోవచ్చు మొదట్లో ఇది ఈవీఎంలు వచ్చిన కొత్తల్లో. అప్పుడు అందువల్ల వాటిని మార్చేస్తే తప్ప మోసం, ఇట్లా టెక్నికల్గా మోసం చేయడానికి అవకాశాలు తక్కువ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా మార్పులు వచ్చినాయి. సో ఎక్కడ ఈ ఎలక్ట్రానిక్స్లో ఎక్కడ ఎవరినైనా సరే మోసం చేయొచ్చు అనేది శామ్ పిట్రోడా చెప్తున్నారు. ఆయన ఎక్స్పర్ట్, రాజీవ్ గాంధీ టైం నుంచి ఎలక్ట్రానిక్స్లో ఆయన చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. మరి అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆలోచించాలి. అట్లాగే డీకే శివకుమార్ గారు చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే ఏదో జరిగింది. కొందరు ఏమంటారు, చిప్పును మార్చారని, కొందరు లేదు చిప్పులోనే ఆ రకంగా డిజైన్ చేశారు, ఏది వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడేదట్టని కొందరు, లేదు అసలు ఇవన్నీ మార్చేశారు, ఈవీఎం మిషన్లే మార్చేశారు అనేది కొందరు అనుమానం. సో ఇది వాస్తవమా కాదంటే ఆధారాలు లేకుండా మనం ఎవరు మాట్లాడినా అది తప్పుగా ఉంటుంది. బట్ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాటిని రిఫర్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నిజంగానే ఆ పరిస్థితి ఉందా లేదా అనేది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఎన్నికల సంఘం చెప్పాలి. ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలకు సంబంధించి పక్షపాతంగా వ్యవహరించిందనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టాయో అప్పటి నుంచి ఎన్నికల సంఘం కూడా ఆ కూటమిలో భాగస్వామ్యం అన్నట్లుగా వ్యవహరించిందనేది నాకున్నటువంటి అభిప్రాయం. అది తప్ప ఒప్ప అంటే వేరే విషయం. నేను బేసిక్గా అంది
సర్కమ్స్టెన్సెస్ అండ్ సర్టన్ ఇన్సిడెంట్స్. ఉదాహరణకి వైసీపీ వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోకపోవటం, టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ జనసేన ఎవరి మీద కంప్లైంట్ చేయగానే వెంటనే చర్య తీసుకోవటం, అలాగే కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి హడావుడి పట్టడం, టీడీపీ వాళ్ళ మీద కేసులు వస్తే పెట్టకపోవటం, ఇట్లాంటివి కొన్ని జరిగింది. ఆ జరిగిన క్రమంలో సో ఇప్పుడు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. కారణాలు ఏమన్నా కావచ్చు. అందువల్ల నిజంగా దేశంలో ప్రజాస్వామ్యం బతికుంది, ఇటువంటివి జరగట్లేదు అని రుజువు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఎన్నికల సంఘం కనుక చిత్తశుద్ధి ఉండి ఈ ఈవీఎంలో ఎలాంటి మోసాలు జరగట్లేదని కనుక ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఎలన్ మాస్క్ లేదా ఆ స్థాయిలో ఉన్నటువంటి నిపుణులు 10 మందిని తీసుకొచ్చి జనం ఇప్పుడు లైవ్లో ఇప్పుడు మీరు చేయండి, ఇదిగో ఇది మేము పెట్టినటువంటి చిప్పు, ఇవన్నీ మీరు మార్చడం చూద్దామని వాళ్ళకి అప్పచెప్పి నిజంగా హ్యాకింగ్ చేయగలుగుతారా లేదా, లేదు ట్యాంపరింగ్ చేయగలుగుతారా లేదా, ఇట్లా వాటన్నిటి మీద ఏదన్నా ఆ మధ్య ఎవరో ఫోన్ చేశారు, ఏదో ఒక ఎక్విప్మెంట్ ఉంటుందండి అయస్కాంతం లాగా, అది పెడితే తర్వాత దానికి అనుగుణంగా ఈ ఓట్లు కూడా మారిపోవచ్చండి వీవీప్యాట్స్లో పడిన తర్వాత కూడా అని అన్నారు. అది నిజమా ఒకటిదా అంటే మనం ఏం చెప్తాం? నాకైతే టెక్నికల్లీ ఐఎమ్ పూర్, ఐఎమ్ నాట్ కాంపిటెంట్ ఆల్సో. కానీ వస్తున్న సమాచారం, వస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే వీటిలో నిజం ఉన్నట్లయితే సరి చేయాల్సిన అవసరం ఉంది. బ్యాలెట్ పేపర్లకి వెళ్ళాలా వద్దా అనేది తర్వాత దేశం, ముందు ఈ ఈవీఎంలు కరెక్టా కాదా అనేది రుజువు చేయాలి. ఆ రుజువు చేయడానికి ఒక 10 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి అది ఎన్నికల సంఘం సవాల్ విసిరి అది చేయించాలి. వాళ్ళు కనుక హ్యాక్ చేస్తే అప్పుడు ఈవీఎంలను రద్దు చేసి ఆల్టర్నేటివ్ మెథడ్కి వెళ్ళాలి. లేదు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా ఇంకొక మాట కూడా చెప్తున్నారు, 60 లక్షల ఈవీఎంలు మొత్తం తీసుకుంటే సప్లై చేస్తే కేవలం 40 లక్షలే మేము వాడుతున్నాం, మిగతా ఏమైనా మాకు తెలియదని ఎన్నికల సంఘం అందన్నారు. అది కరెక్ట్ అయితే మరి 20 లక్షల సంగతి ఏంటో చెప్పాలి కదా, కేంద్ర ప్రభుత్వం కూడా జవాబుదారీ వహించాలి కదా. సో ఇట్లాంటి కొన్ని మిస్సింగ్ లింక్స్ అంటారు, ఈ ఒకదానికి పొంతన కుదరట్లా. అందువల్ల మాబోటి వాళ్ళని కూడా అమ్మ ఇదేదో తేడా ఉన్నట్లే అనిపిస్తోంది అని దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఆశ్చర్యంగా 40,000, 50,000, 60,000 అట్లా మెజార్టీలతోటి ఓడిపోయి వైసీపీ ఓడిపోయి టీడీపీ లేదా ఇంకో పార్టీ గెలిచింది అంత భారీ మెజార్టీలతో. అట్లా జరగడం అసాధ్యం. ఎందుకంటే ఈయనేమో చెప్పిన హామీలన్నీ అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద వర్గాలన్నీ ఈయన పట్ల ఆకర్షితులైనాయి. సరే కొంత వ్యతిరేకత కూడా ఉండొచ్చు గవర్నమెంట్ అయిన తర్వాత, కొందరు వ్యతిరేకంగా ఉండొచ్చు. వాళ్ళ వరకు వేసినా కూడా ఒకవేళ ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పోటాపోటీ వచ్చినా కూడా ఇద్దరికి హోరాహోరీగా ఉంటుంది. ఎవరు వచ్చినా 90-100 మధ్యలో వస్తారేమో అనుకున్నారు తప్పితే 164 వస్తాయని ఎవరు ఊహించరా. అంటే 40% వచ్చినప్పుడు 40% ఓట్లు వచ్చి కూడా 11% ఉండిపోయింది. మరి అదే 40% ఓట్లతో కిందసారి 23 సీట్లు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు 23 అన్న ఎందుకు రాలేదనే డౌట్ వస్తుంది. సో ఇవన్నీ తేలాలంటే ఎన్నికల సంఘం చర్య తీసుకోవాల్సిందే, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకుంటారా అనేది డౌట్. దాని కాంగ్రెస్ కూడా ఇప్పటికే ఆరోపణ చేసింది కాబట్టి అయినప్పటికి కూడా ఈ జనంలో విపరీతమైన చర్చ జరగాలి. జనం అందరూ కూడా ఖచ్చితంగా దీని శాంక్టిటీని రుజువు చేయాలి అని డిమాండ్ చేసేంత వరకు ఇది ముందుకెళ్తుందని నేను అనుకోను. బట్ వెళ్తే మంచిదని చెప్తాను. అంటే ఓడిపోతాం అనుకున్నటువంటి అభ్యర్థులు కూడా దాదాపు 90,000, 80,000 మెజారిటీతో గెలిచారు. అదే అర్థం కావట్లేదు. పోనీ 2019లో కూడా హ్యాక్ అయినాయని కొందరు కావాలని అంటారు అనుకోండి. మరి అంటే అప్పుడు కూడా అంత మెజార్టీలు రాలేదు కదా. పైగా అసలు ఎట్టి బస్సులో గెలిచే సీట్లు రాయలసీమలో 4 సీట్లు రావడం ఏంటి, వైసీపీకి 4-5 సీట్లు రావడం, అది మొత్తం 7 వచ్చినట్టు 7 రావడం ఏంటి అసలు ఆశ్చర్యంగా. ఎప్పుడు రాలేదు. 2014లో 3 పార్టీలు కలిసినా కూడా 67 సీట్లు వచ్చినాయి కదా వైసీపీకి. అందులో రాయలసీమలో 25-30 సీట్లు వచ్చినాయి కదా. మరి అలాంటిది ఈ స్థాయికి ఎందుకు పడిపోయింది? అంత వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మీద అంత వ్యతిరేకత ఉందని నేను అనుకోవట్లేదు. జనంలో అంత నెగిటివ్ ఉందని అనుకోవట్లేదు. నెగిటివ్ ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఈ స్థాయిలో ఓడిపోయే పరిస్థితి ఉందా అంటే అందరూ డౌట్ పడుతున్నారు. చాలామంది కొన్ని వాళ్ళ నుంచి మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయి అని అడుగుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల వీడియోలు కూడా పెడతారు. కేపాల్ కూడా అంటున్నాడు నా కుటుంబ సభ్యులు 24 చేసిండు, ఆయన 22 మంది ఉంటే 4 వచ్చినాయి. మరి పాపం పుణ్యం ఏదో సామెతం లేదా పరమాత్ముడికి ఎరికన్నట్లుగా మరి ఇప్పుడు ఆ ఎన్నికల సంఘానికి తెలియాలి ఈ విషయాలన్నీ. దాంట్లో ఎన్నికల సంఘం తప్పేం లేకపోతే వాళ్ళు ప్రజల రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు
అది ఎన్నిక టెస్ట్ చేసి ఈవీఎంని టెస్ట్ చేయాలనేది నా సూచన. ఇక బ్యాలెట్ పత్రాలు అంటారా, బ్యాలెట్ పత్రాలు పెట్టాలంటే అవి రిగ్గింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. రిగ్గింగ్ జరగటం, నీళ్లు పోయటాలు ఇట్లాంటివి జరుగుతాయి. అయితే వాటిని నివారించి పెడితే పర్వాలా, లేదా ఇవి హ్యాకింగ్కి అతీతంగా ఉన్నాయని రుజువు చేసి పెట్టినా పర్వాలా ఈవీఎంలు. సో ఇది ఈవీఎంలు పెట్టకపోతే అనుమానం అయితే, ఈవీఎంల మీద ఆ రకమైనటువంటి పరీక్షలు నిలబడలేకపోతే అనుమానం వస్తే అవి టెస్ట్ చేయిస్తారా లేదా, సవాల్ స్వీకరిస్తారా లేదనేది చూడాలి. అంటే డెవలప్ చెందినటువంటి యుఎస్ లాంటి దేశాల్లో కూడా బ్యాలెట్లు వాడుతున్నారు అనేది చాలా మంది అంటున్నారు. మరి మన దగ్గర జపాన్ చోట్ల అంటే ఇది టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ అని అనుకున్నారు అందరూ. కానీ టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ అంటే ఒకప్పుడు ఈ హ్యాకింగ్, ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ అన్నది ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు లాగేస్తున్నారు బ్యాంకుల నుంచి. మరి సైబర్ అంత కంప్యూటర్లు వచ్చి 90s, 80s నుంచి వచ్చినాయి, 90s పాపులర్ అయినాయి. అప్పుడు రాలేదు కదా, అప్పుడు ఈ డబ్బులు ఇట్లా పోవటం జరగల. కానీ ఇప్పుడు పోతున్నాయి అంటే టెక్నాలజీలో ఆ రకమైన మార్పులు కూడా వచ్చినాయి, మోసాలు కూడా పెరిగాయి. అట్లాగే ఈవీఎంలో కూడా మోసాలు పెరిగి ఉండొచ్చు. సో అందువల్ల యుఎస్, జపాను ఇటువంటి వాటిల్లో వాళ్ళు మరి ట్రెడిషనల్గా వెళ్ళారా, లేకపోతే ఈ అనవసరమైనటువంటి వీటికి అక్కడ ఈ బహుశా ఈ రిగ్గింగ్ గొడవలే ఉండవు కదా, ఉండకపోవచ్చు. వాళ్ళు ఇంకులు బయటాలు ఇట్లాంటివి ఉండవు కదా బహుశా, అందుకని వాళ్ళు ఆఫ్ చేస్తున్నారేమో. బట్ అక్కడ కూడా ఆన్లైన్ ఓటింగ్ అది ఉన్నట్టుంది కదా. బట్ ఇక్కడ ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ జగన్ గారు అన్నట్లుగా న్యాయం జరిగినట్లే కాకుండా న్యాయం జరిగినట్లు కనపడటం కూడా ముఖ్యమే. ఓటు ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయని అనుకోవటం కాకుండా సక్రమంగా ఉన్నట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పాలి. దేశం మొత్తం మీద దాదాపు 140 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఓటింగ్ కంటే ఎక్కువగా వచ్చాయి. సో అని చాలా దుమారం రేపుతున్న పరిస్థితి. ఇంత జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ కనీసం వచ్చి ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు? ఇవ్వాలి. నిజంగానే 140 నియోజకవర్గాల్లో ఒకప్పుడు ఈవీఎంలో ఎన్ని ఉంటే అన్నే పోలైనట్లుగా రికార్డులో ఉండేది. మరి ఇదేందో విచిత్రం, మరి సిబ్బంది లోపమా లేకపోతే ఈవీఎంల లోపమా తెలియదు. కానీ మరి అసలు వేలకు వేలు తేడా వస్తాం. ఈవెన్ ఏపీలో కూడా ఇప్పుడు ఉన్నప్పుడు అరకు బీజేపీ అభ్యర్థే దాని మీద తన వాదన వినిపిస్తున్నారు. సో కొన్ని చోట్ల అటువంటి చోట్ల, కొన్ని చోట్ల ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కొన్ని చోట్ల జరగవచ్చు. కానీ బట్ ఓవరాల్గా ఇలాంటివి ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి దాని మీద ఎన్నికల సంఘం రియాక్ట్ అవ్వాలి. ఎన్నికల సంఘం రియాక్ట్ అవ్వాలంటే అన్ని పార్టీలు ఖచ్చితంగా దీని మీద యాజిటేషన్ మూడ్లోకి వెళ్తేనే రియాక్ట్ అవుతారు, లేకపోతే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే. సార్ ఫైనల్ చెప్పండి, రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే ఐఏఎస్లను మంత్రులు కూడా దగ్గర రానివ్వట్లేదు, చంద్రబాబు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఇక మంత్రులు ఏమో అయ్యన్న పాత్రులాడు, అదేవిధంగా అనిత లాంటి వాళ్ళు ఏమో రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే సామి చెప్పినట్టు మనం ఆ మాట అనకూడదు, కానీ పెళ్లినాడే తెలిసి కళ అనేది ఉంటుంది కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈసారి నేనేమనుకున్నానంటే అంతా మొత్తం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తారు, మొత్తం డెవలప్మెంట్ ఓరియంటేషన్తో పాటు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎట్లా అనే దాని మీద దృష్టి పెడతారు అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఎలక్ట్ అయిన మరుసటి రోజుకే 10 రోజుల పాటు హింస జరిగిన, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇప్పటికీ హింసాకాండ కొనసాగుతున్నా ఆయన కంట్రోల్ చేయట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, డీజీపీ అన్న ఆయన ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో ఇది నాట్ ఏ గుడ్ బిగినింగ్, బ్యాడ్ స్టార్ట్. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోష్లో ఉండొచ్చు, నేనేం కాదన్ను, కానీ ఆ జోష్ ఎల్లకాలం ఉంటుందని అనుకోకూడదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొందరు అధికారులను అవమానించిన తీరు కూడా పద్ధతిగా కాదు. ఒకవేళ వాళ్ళు వస్తారని తెలిసినప్పుడు మీరు రావద్దు దయచేసి అని చెప్తే వాళ్ళు రాకుండా ఉండేవారు. వాళ్ళు రావటం వాళ్ళ బాధ్యత. వచ్చిన తర్వాత వాళ్ళు పుష్ప తీసుకుని పంపించేస్తే, మర్యాద పంపిస్తే పోయేది. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వేమైనా చర్య తీసుకో, వాళ్ళ మీద నీకైనా కోపం ఉంటేనో లేకపోతే తప్పులేని చేస్తారనే భావన చేశారని అనుకుంటేనో చర్య తీసుకో, అది ఒక పద్ధతి. అలా కాకుండా అందరి ముందు అవమానించడం ద్వారా ఓవరాల్గా ఒక తప్పుడు సంకేతం పంపించారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఇదంతా ఆయన వాళ్ళ అబ్బాయి రాసినట్టుగా రెడ్ బుక్ అనే దాన్ని ఫాలో అవుతున్నాడు, ఆ రెడ్ బుక్ ప్రకారమే అందరి మీద కక్ష తీర్చుకోవడానికే ఈయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్ప ప్రజల కోసం నడపట్లేదు అనేటువంటి ఫీలింగ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆయన సీనియర్ నేతగా అలాంటివి చేయకుండా ఉంటే మంచిది. అలాగే మంత్రులు నాకు ఆశ్చర్యం వేసింది, మరి ఆయన స్పీకర్గా పెడతారంట. ఆయన పచ్చి బండబూతులు తిడుతున్నాడు ఆఫీసర్లు. ఇప్పుడు ఈ ఆఫీసర్లు, ఉద్యోగస్తులు వీళ్ళంతా
చాలా గట్టిగా టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు వీళ్ళు ఇప్పుడు అయ్యన పాత్రుడు వ్యాఖ్య కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మరి హోంమంత్రి గారు కూడా ఏదో అన్నారు కానీ నేనైతే వినలేదు. బట్ వాళ్ళంతా కూడా ఒరిజినల్గా కూడా కొంత దురుసుగా మాట్లాడే తత్వం ఉన్న వాళ్ళుగా అప్పట్లో గుర్తింపు పొందారు. సో వాళ్ళకి ఇప్పుడు మంత్రి పదవి హోదా వచ్చిన తర్వాత ఇంకాస్త ఉత్సాహంగా అంటే ఆ రోజు చేసింది కరెక్ట్ అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. సో గట్టిగా రెచ్చగొట్టడం ద్వారా వైసీపీని కవ్వించి వాళ్ళని తప్పులు చేయించడం కోసమన్నా అవ్వచ్చు, లేదు వైసీపీని డిమోరలైజ్ చేయడానికైనా కావచ్చు. సో వీటన్నింటినీ వైసీపీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలి తప్ప వీళ్ళు కూడా వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోకుండానే ఉండటం అవసరం. ఎందుకంటే అధికారం వీళ్ళ చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. సో ఈ ఓవరాల్గా చూసినప్పుడు ఈ ప్రభుత్వం నాట్ ఏ గుడ్ నోట్లో స్టార్ట్ కాలేదు, బ్యాడ్ నోట్ తోటి స్టార్ట్ అయింది. అది మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు, తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్ట కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతకాలం నేను ప్రశ్నిస్తానన్నాడు, ప్రశ్నించడం మానేసాను కానీ కనీసం ఇలాంటి హింసనిన్న ఖండించుంటే ఆయనకి గౌరవం ఉండేది. ఆయన ఫక్తు మామూలు పాలిటీషియన్ లాగానే వ్యవహరిస్తున్నారు. సరే, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది, అది ఏదన్నా కానీ కారణం ఏదన్నా కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తాం తప్ప మనం ఇంకా అదనంగా ఏం చెప్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం.